భారత అభ్యర్థన నేపథ్యంలో ముంబై దాడుల కుట్రదారు తహూర్ రానాను అమెరికా మన దేశానికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మరో కీలక సూత్రధారి డేవిడ్ హెడ్లీని ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే అతడిని మన దేశానికి తీసుకురావడం దాదాపు సాధ్యమని తెలుస్తోంది. ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు కీలక సూత్రధారిగా భావిస్తున్న డేవిడ్ కోల్మాన్ హెడ్లీ ముంబైలోకి వెకి నిర్వహిస్తున్నారు. అతడికి రానా సహకరించాడు. అయితే ఇప్పుడు రానాను అమెరికా ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. కానీ హెడ్లీని అప్పగించేందుకు అగ్రరాజ్యం సుముఖంగా లేదని తెలుస్తోంది. అందుకు కొన్ని చట్ట దౌత్య వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. తనను భారత్, పాక్, డెన్మార్క్ కు అప్పగించవద్దని 2010లోనే అమెరికా అధికారులతో హెడ్లీ ఓ ఒప్పందం చేసుకున్నట్లుగా తెలిపాడు. అయితే ఇది చట్టపరమైన ఒప్పందమని, రానా వంటి కుట్రదారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బదులుగా అతడికి మరణశిక్ష తప్పదని ఆ వర్గాలైతే పేర్కొన్నాయి. ముంబై దాడుల్లో ప్రమేయం, లష్కర్-ఏ-తోయిబా, పాకిస్తాన్, ఐఎస్ఐతో సంబంధాల గురించి అతడు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారాడు. హెడ్లీని భారత్ కు అప్పగించడం వల్ల తమ దేశ నిఘా కార్యకలాపాలు ప్రస్తుత విచారణకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. అమెరికా దర్యాప్తు సంస్థలైన FBI వంటి వాటితో పాటు అతడికి సంబంధాలు ఉన్నాయని, అతడు గతంలో వాటికి ఇన్ఫార్మర్ గా పనిచేశాడని ఆ వర్గాలైతే వెల్లడించాయి. అలాగే ముంబై దాడి సమాచారం ముందుగానే అమెరికా నిఘా సంస్థ దృష్టికి వచ్చిందని, అయితే దానిని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని కొన్ని లీక్ అయిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని అప్పగించడం వల్ల నిఘా సమాచారాన్ని సేకరించే విధానాలు, ఉగ్రవాది ఇన్ఫార్మర్ గా హెడ్లీ వ్యవహారం బయటపడవచ్చునని పేర్కొన్నాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం అతడికి మరణశిక్ష విధించకూడదు. అయితే అజ్మల్ కాసబ్ వంటి ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అనుసరించవలసిన భారత్ ఈ షరతును అప్పగించట్లేదని తెలిపారు. నిఘా వర్గాలు ఈ విధంగా తెలిపాయి. ఇవన్నీ హెడ్లీ అప్పగింతకు అడ్డంకిగా మారినట్లుగా తెలుస్తోంది. రానా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబై ఉగ్రదాడికి ముందు రానాతో పాకిస్తాన్, అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ సంబంధం కలిగి ఉండేవాడని NIA తెలిపినట్లుగా ఇటీవలే ఒక కథనం వెల్లడైంది. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్ కు వచ్చాడని, ఆ సమయంలో 231 సార్లు రానాతో సంప్రదింపులు జరిపాడని తెలిపింది. దాడులకు ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్ కు వచ్చి రెక్కి నిర్వహించాడని, అప్పుడు 32 సార్లు రానాతో మాట్లాడినట్లుగా పేర్కొంది. హెడ్లీ భారత్ కు వచ్చినప్పుడల్లా ఒక్కసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, ఇంకోసారి 66 సార్లు, ఇలా చాలా సార్లు మాట్లాడినట్లుగా తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రానా ఎలా సహకరించాడో NIA పత్రాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయని పేర్కొంది.